ఏంది ఏముంది? ఆ? మరి ఎంతసేపు చేసినావు? మాకు అంత టైం ఇచ్చేది కూడా లేదా? ఫస్ట్ అన్నం తింది రూపాయలు నువ్వు. హలో హలో, నువ్వు ఎప్పుడు వస్తున్నావు దానికి? ఏమో ఎన్ని డేస్ పడుతుంది తెలియదు. నేను చూసలేదు అది. అంటే చెప్పడానికి వస్తుంది అట్లా. ఎన్ని డేస్ అని ఇంట్లో వస్తున్నా నేను. నేను అట్లా అంటలేను. ఇప్పుడు 10 days లోపల వస్తావా? ఇప్పుడు ఎప్పుడైనా పడతాను. నాకు పిచ్చెక్కుతుంది. నువ్వు ఒక్కసారి అన్న మాట్లాడాలి. దానికి బరువు కాదమ్మా, కుదరాలి కదా. ఊరికనే దానికి రాదు. నేను అట్లా అంటలేనే, నాకు మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏంది మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. అసలు రోజు మాట్లాడేది ఇట్లా మాట్లాడపోతే ఇట్లా అవుతుంది. అసలు కరెక్ట్ గా ఇంటికి ఎప్పుడు వస్తావు మళ్ళా? అయ్యో ఎక్కువ బానే. హలో, ఇప్పుడు ఇక ఏం లేదు. ఇంకా ఎవరిది ఫోన్ నలుగురు బ్యాలో పెట్టుకోపోయి ఇది ఒకటి ఆర్డర్ పెట్టుకో. ఎవరిలోకి తీరి నన్ను వద్దు ఇలా పెట్టకు. ఏది నాకు నమ్మకమే లేదు. ఇది ఏ పెట్టినా కూడా. హలో హలో, కరెక్ట్ గా ఎప్పుడు వస్తావు ఇంటికి? ఎప్పుడు వస్తుంది మళ్ళా? తెలియదు. ఈ రోజు మళ్ళా రేపు తీసుకొస్తుంది కదా మీ అమ్మ? తెలియదు. మంచి రోజు తీసుకొస్తాను. మంచి రోజు ఉంటే ఎప్పుడు వస్తా అప్పుడు వస్తాను. అట్లానే వీళ్ళు పంపించరుగా నిన్ను. వీళ్ళు తీసుకుపోతురా నేను చెప్పిరా? ఏ టెన్షన్ పడకు నా నుంచి, ఓకేనా? ఎందుకే నువ్వు ఒకటి? హలో హలో, ఏంటి? ఓయ్ వినిపిస్తుందా? ఆడికి అయినాక కూడా టచింగ్ ఏం లేదు. ఒకటే రూమ్ లో కూడా. నాకు అదేనే, నాకు టెన్షన్ నాది. నువ్వు సరే ఎన్ని రోజులకి చేసింది కరెక్టే. ఇప్పుడు కూడా లొంగి మళ్ళా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి నువ్వు లొంగకి అనుకుంటారు. ఎవరితోనే ఉంది నాకు సంబంధం. ఇప్పుడైతే నువ్వు నీ మీద నమ్మకమే. నువ్వు గాని ఏమని చేసినావు నీ నాగమైతా. ఓయ్ నీ నాగమైతా. సరే నీకు నేను గాని కన్నయ్య అని గుర్తొస్తలేమా? మాకెళ్ళి గుర్తుకొస్తాయి. సీరియస్ అడుగుతున్నామ్మా నేను, జోక్ ఏం కాదే. సీరియస్ అడుగుతున్నావు, సీరియస్ చెప్పు. నువ్వు నార్మల్ గా టైంలో ఇప్పుడు మాట్లాడతావు కాబట్టి అది ఏం కాదు, కానీ ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడితే నాకు ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు వచ్చేది అన్ని క్లారిటీ లేదా అని లేదు కాబట్టి కదా. మీ అమ్మనైతే ఇప్పుడు ఒకవేళ అడిగి వినావనుకో, ఒకటే రూమ్ లో అయితే అసలు అనుకోకు. పీరియడ్స్ లేదు ఉండదు అట్లా. పీరియడ్స్ వచ్చినాయని చెప్పేసి ఏదో ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పేసి దూరంగా ఉండు. ఇదైతే నా కోసం లేదు. కాకపోతే నాకు ఫోన్ మెసేజ్ అని జస్ట్ ఒకటి చెప్తావా? మెసేజ్ అన్నా చేసుకుంటాను ఉండొచ్చు. అట్లా కుదరదమ్మా. నువ్వు ఎప్పుడు వేస్తున్నావు మాకు భయం వేస్తుంది. చాటింగ్ అదే మరి. హలో, చాటింగ్ కూడా చేయలేవా? ఎందుకు? నేను చేసాను నువ్వు అంతే. నువ్వు ఆయనతో కూడా చేస్తున్నావు అని ఫ్రీ టైం దొరికినప్పుడు. హలో, నన్ను అర్థం చేసుకో అమ్మా. సరే తిన్నావా? తిండి లేదు ఏం లేదు. మరి ఏం చేద్దామా లాస్ట్? అందుకోసం నువ్వు తొందర రావే అన్న. కొద్దిగా నీతో మాట్లాడతా కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. నేను చెప్తా వచ్చి 1 గంటనన్నా 2 గంటల నాతో చెప్పాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మెసేజ్ చేసి నువ్వు రిప్లై. ఒకవేళ నేను రిప్లై పెట్టినాక నువ్వు రిప్లై ఇచ్చేదాకా. నువ్వు మళ్ళీ వచ్చి అంటే అర్థం కాలే. నేను ఇప్పుడు మెసేజ్ ఇచ్చినాక అప్పుడే రిప్లై. ఒక ఆన్లైన్ ఉంటా నేను అనుకో రిప్లై ఇవ్వకు. నేను వేరే దాంట్లోకి వెళ్ళి మెసేజ్ చేసి నార్మల్ గా. నేను ఆ నెంబర్ వేరేది, మీ ఫ్రెండ్ నెంబర్ ఏదో పెట్టుకో. ఆ నెంబర్ నుంచి వెళ్ళి సరేనా? నేను ఆ దాంట్లోకి వెళ్ళి చేస్తాను, నువ్వు అట్లనే చెయ్యి అంతే. నువ్వు ఫోన్ యాక్సెస్ ఇస్తున్నావా? అయింది నువ్వు అమ్మా
నాకేంది అక్కడ ఇచ్చినావు అనుకో చంపుతా నేను. ముంచేదాన్ని తిక్క తిక్క వేసాను, నాకు తిక్కలేసింది. నేనా? అవును మళ్ళీ నేనేం చేసిన? నేనేం చేసిన చెప్పు. ఏమోలే, సరే మరి తర్వాత వేసాను. ఒక్క నిమిషం మాట్లాడే. ఎందుకే? తిన్నా మరి? తినలేదని చెప్తున్నా కదా. ఎందుకో నైట్ క్లారిటీ చెప్పాలనా? నైట్ జారి కింద పడ్డ, కళ్ళు జరిగి అది గ్లూకోజ్ లెక్కిని, కాలు వెంకి, చెయ్యి కూడా దెబ్బ తాకింది. ఇంకా పడకపోయినా ఏం చేస్తున్నాయి అంతకంత. నాకు తిండి పోతలేదమ్మా మీ ఇద్దరిని చూసుకుంటే. ఆ ప్రాబ్లము ఇక నాకు చెప్పలేకపోతున్నా నీకు. ఇక సరే ఓయ్ తిక్కలమ్మా, ఏమన్నా టచింగ్ చేస్తున్నా? ఓయ్ ఆయన నాటవిందే. ఓయ్ ఏంది ఆయన అంటవే? అమ్మా నేను నీవున్నా కదా, మరి నువ్వు నాకు ఇట్లా ఆన్సర్ చెప్తే ఎట్లనే? ఇప్పుడు కూడా సరే, నువ్వు ఏదో ప్రెజర్ నుండి తిక్క తిక్క మాట్లాడుతున్నావు. నేను మంచి మాట్లాడమ్మా. నేను ఆల్రెడీ అర్థం చేసుకునే గానీ. ఓయ్ ఇంకోటి, ఓయ్ 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 కరెక్ట్ గా మనం 1 month లో మళ్ళా కలుస్తాము. మళ్ళా విడిపోయి చేసుకుందామా? సరే మరి బాయ్ అంటే చెప్పమ్మా ఒక మాట. చెప్పింది ఎప్పుడు ఎంత డీప్ తెలుసా అమ్మా? అది కాదు, ఇగో నీకు నా మనసుకి కుదిర్తమే నీ నుంచి ఒక ఆన్సర్ వస్తే నేను ఇట్లా మాట్లాడుతుంది అసలు. ఇంకా అట్లా అంటే ఏంటి? మాట్లాడవా అని నేను ఊపుకి అడుగుతున్నావు అంటే నాకు మనసుకు నీవు జర చెప్పినా అమ్మా ఇది వస్తున్నది జర దురాగ్రం లేకుంటది. అట్లా నువ్వు చెప్పినావు అనుకో కొద్దిగా మనసు ప్రశాంతంగా లెక్క అనిపిస్తుంది. ప్లీజ్ నువ్వు అడగకు, ఇది టైం కాదు. నువ్వు కూడా మంచిగా ఉండవు. నేను అట్లా అంటలేను అంతే. నువ్వు అంతే నేను అడిగింది వస్తావు కదా 1 month అయినాక. చంపరా నన్ను, చంపు. అడిగింది అడిగి చంపు. ఇప్పటికే టెన్షన్ అవుతుంది. సరే మరి బాయ్. అది కాదు సరే గాని, అదేం అడిగా గాని మళ్ళా నువ్వు ఎప్పుడు వస్తావు నాకు క్లారిటీ చెప్పమ్మా. చెప్పలేము ఇక, 1-2 గంటలైనా కలిసేసి వెళ్ళిపో. సరే నేను ఈ వారం లోపల ఒకసారి కలుస్తానే అమ్మా. ఒకసారి ట్రై చేయి. 20 days తెలియదు. 20 days వస్తే అమ్మా. ఓ అమ్మో ఓయ్ ఇప్పటిదాకా నేను మరి మనకు తెలియదు. నాకేం తెలుసు? ఇంకా ఓయమ్మా చెప్పినాడు. సరే హలో ఓయ్ అమ్మా. ఒక 20 days అంటే ఇబ్బంది అవుతుంది అమ్మా. నేను తట్టుకోలేదు. 20 days అంటే ఇబ్బంది అవుతుంది. అర్థం కాలే. 20 days అంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం ముందే ట్రై చేయి. 1 గంట 2 గంటలు నాతో మాట్లాడినావు అనుకో ఇంకా నాకు రిలీఫ్ అనిపిస్తుంది. హలో నేను ఎవరు ఫోన్ చేయమన్నా సార్? నేను చచ్చిపోతున్నా. నేను ఫోటోలన్నీ పెట్టి నేను చచ్చిపోతా. ఇది ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది. నా పని అయిపోయింది. హలో మాట్లాడు. హలో 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 ఏం కావాలి? ఏం కావాలి? సరిగ్గా లేదా? హలో హలో చెప్పు. ఫోన్ చేసి ఏమైంది సరిగ్గా? ఫోన్ ఎత్తలేదు. ఏం లేదు. ఎక్కడను? మా ఇంటి దగ్గర. అర్థం కాలే. మా ఇంటి దగ్గర అంటున్నా. అంటే ఈడ గుణగల్లో ఉన్నావా? ఎక్కడ ఉన్నావు? ఇక్కడున్నా. ఎక్కడ? హలో 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 మాట్లాడి వింటున్నాం.
సరే సరే అర్థమైందిలే. నేను చేసుకునే పని నేను చేసుకుంటా. ఏం చేసుకుంటావురా?